హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 3 చూద్దాం. ఇందులో కేసు 1 ఏమంటున్నారు, 3/5 ఇంటూ 5/7 5/11 ఇంటూ 7/20 గాసాబా ఎంత అని అంటున్నాడు. ఈ ప్రాబ్లం చేయాలంటే, ఇలాంటి ఘాతం రూపంలో ఉన్న ప్రాబ్లమ్స్ చేయాలంటే మనం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, భూములు అనేవి ప్రధాన సంఖ్యలై ఉండాలి. భూములు అనేవి ప్రధాన సంఖ్యలై ఉండాలి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఉమ్మడి విలువలో చిన్న ఘాతాన్ని హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇదొక భాగం అనుకుంటే, ఈ భాగంలో ఉమ్మడిగా ఉన్న నెంబర్ను తీసుకొని అందులో కూడా ఏ దానికైతే ఘాతం తక్కువగా ఉంటుందో అది తీసుకోవాలి మనం. ఓకేనా? ఈ 2 పాయింట్లను చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్సర్ దీనిలో చూద్దాం. ఫస్ట్ది చెక్ చేస్తే ఇవి ప్రధాన సంఖ్యలా కాదో చూడండి. 3, 5, 5, 7 ప్రధాన సంఖ్యలు. దీంట్లో ఉమ్మడి విలువ ఏముంది? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 5 తీసుకోవాలి. 5 తీసుకొని ఇప్పుడు 5కి దేన్ని తీసుకోవాలంటే, ఏదైతే ఘాతం తక్కువగా ఉందో దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఘాతం అనేది 7 ఉంది, ఇక్కడేమో 11 ఉంది. మనం ఏం తీసుకోవాలి? 7 తీసుకోవాలి. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం చూద్దాము. 3/11 ఇంటూ 7/20, 7/25 ఇంటూ 11/30, 11/35 ఇంటూ 13/7 గాసాబా ఎంత అని అంటున్నాడు. హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ కండిషన్ మనం ఏం చెక్ చేసుకోవాలి? భూములు ప్రధాన సంఖ్యలో కావాలి చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో 3, 7, 7, 11, 11, 13 అని ప్రధాన సంఖ్యలో. నెక్స్ట్, ఉమ్మడి విలువలో చిన్న ఘాతాన్ని హెచ్సిఎఫ్గా తీసుకోండి. ఉమ్మడి విలువలు ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, కాబట్టి 3 తీసుకోకూడదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదు, కాబట్టి 7 తీసుకోకూడదు. మూడిట్లో ఉండాలి 7. నెక్స్ట్, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, కానీ ఇక్కడ 11 లేదు. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 లేదు, ఇక్కడ 13 లేదు. కాబట్టి ఏ దాంట్లో ఉమ్మడి కారణాంకం అనేది ఒకటి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, కారణాంకం లేకుంటే దాని యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఉమ్మడి కారణాంకం లేకుంటే 1 అవుతుంది. బికాస్ ఉమ్మడి కారణాంకం అనేది లేదు కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. కేసు 1లో థర్డ్ ప్రాబ్లం చూద్దాము. 10/6, 15/8, 20/3ల హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ భూములు ప్రధాన సంఖ్యలు కావాలి. ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాలి. 10, 15, 20 అనేది ప్రధాన సంఖ్యలు కాదు కాబట్టి వీటిని ఫస్ట్ స్టెప్లో ప్రధాన సంఖ్యలుగా మార్చుకోవాలి. 10 ఏమని రాయొచ్చు? 5 ఇంటూ 2 హోల్ పవర్ 6, 15ని 5 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 20ని 5 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. 4ని ఏమని రాయొచ్చు? 2² అని రాయొచ్చు. హోల్ పవర్ 3. ఇప్పుడు 5/6 ఇంటూ 2/6, 5/8 ఇంటూ 3/8, 5/3 ఇంటూ 2/6 అవుతుంది. 2/6 ఎందుకు? 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 6. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్, ఉమ్మడి విలువలో చిన్న ఘాతాన్ని హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. స్టెప్ 2లో ఉమ్మడి విలువను చిన్న ఘాతంగా తీసుకోవాలి. 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఏది తీసుకోవచ్చు? 5/6 ఉంది, ఇక్కడ 5/8 ఉంది, 5/4 ఉంది. చిన్నది తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. మళ్ళా ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కాబట్టి ఓన్లీ 5/3 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. 5/3 అనేది దీనికి హెచ్సిఎఫ్ అవుతుందో. హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 3లో కేసు 2 చూద్దాము. ఏమంటున్నాడు? 12² 12/4, 12/10, 12/16 హెచ్సిఎఫ్ ఎంత అని అంటున్నాడు. ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి అంటే, 12ని ఇక్కడ మనకు ఈ కేసు 1కి కేసు 2కి డిఫరెన్స్ ఏంటంటే, ఇలాంటివి ఇక్కడ ఈ కేసు 2లో సమానం ఉన్నాయి. చూడండి, 12. కానీ కేసు 1లో ఇక్కడ డిఫరెంట్ భూములు ఉన్నాయి. కానీ ఇక్కడ సమానం ఉన్నాయి. కాబట్టి సమానం ఉన్నప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ 2 ఇంటూ దీన్ని ఏమని రాయొచ్చు?
12 స్క్వేర్ ఏమని రాయొచ్చు, 3 ఇంటూ 4 అని రాయొచ్చు. 3 ఇంటూ 4 అంటే 2 స్క్వేర్ అని రాయొచ్చు. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 2 స్క్వేర్ హోల్ పవర్ 4. దీని 3 ఇంటూ 2 స్క్వేర్ హోల్ పవర్ 10, నెక్స్ట్ 3 ఇంటూ 2 పవర్ 2 హోల్ పవర్ 16 ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏమని సింప్లిఫికేషన్ చేసుకుంటే 3 స్క్వేర్ 2 పవర్ 2 హోల్ పవర్ 2 ఉంటే 2 పవర్ 4, 3 పవర్ 4 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 4 8, 3 పవర్ 10, 2 పవర్ 20, ఇక్కడ 3 పవర్ 16 ఇంటూ 2 పవర్ 32 ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్ఎఫ్ అనుకోవాలంటే భూమి ప్రధాన సంఖ్యలు ఉన్నాయి చూసుకోవాలి. ఉన్నాయి 2, ఇవన్నీ 2, 3, 2, 3, 2, 3, 2, 3 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ఎఫ్ అనుకోవాలంటే అన్నిట్లో ఉమ్మడిగా ఉండేటివి తీసుకొని వాటికి తక్కువ ఘాతం ఏది ఉందో అది రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 3, 2, 3, 2, 3, 2, 3, 2 అన్నిట్లో 3, 2 కామన్ ఉంది. ఇప్పుడు 3కి తక్కువ ఏది ఉందో అది రాయాలి. ఇక్కడ 3కి 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 16 ఉంది. తక్కువ ఏది ఉంది, 2 ఉంది. నెక్స్ట్ 2కి ఏది ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 32 ఉంది. సో 4 అనేది తక్కువ కాబట్టి 3 స్క్వేర్ 2 పవర్ 4. ఇది మెథడ్ అండి. దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఇంతకుముందు మనం హెచ్సిఎఫ్లో ఎల్సిఎంలో షార్ట్ కట్ అనుకునేటప్పుడు ఎక్కువ ఘాతం ఏది ఉందో దాన్ని తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ హెచ్సిఎఫ్లో ఏంటంటే తక్కువ ఏది ఉందో అది తీసుకోవాలి. అదే షార్ట్ కట్. చూడండి షార్ట్ కట్ ఏంటంటే తక్కువ ఏది ఉంది, 12 పవర్ 2, 12 పవర్ 2, 12 పవర్ 2 తీసుకొని దీన్ని ఏమని రాసుకోవచ్చు, 12 పవర్ 2ని 2 ఇంటూ 3 ఇంటూ 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా, హోల్ పవర్ 2. ఇక్కడ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4 వచ్చిందా, సేమ్ వచ్చింది కదండి. అంతే, ఏం లేదు. దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు భూములు సమానంగా ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అనుకోవాలంటే తక్కువ ఘాతం అనేది తీసుకొని దాని ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాసుకుంటే సింప్లిఫికేషన్ చేస్తే వచ్చేది ఇదే వస్తుంది. హెచ్సిఎఫ్లో మోడల్ నెంబర్ 3 కేస్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సేమ్ భూములు సమానంగా చూడండి. 6, 6 పవర్స్ మాత్రం చేంజ్ ఉన్నాయి. చూడండి దీని డైరెక్ట్ ఆన్సర్ ఏం చేయాలి, 6 తక్కువ అనేది తీసుకోవాలి. తక్కువ అనేది ఏముంది, -1, -3, -10, -12. -12 అనేది చిన్నది కాబట్టి ఆన్సర్ ఇదే వస్తుంది. అంతే. హెచ్సిఎఫ్ మోడల్ నెంబర్ 3లో కేస్ 3 చూద్దాం. హెచ్సిఎఫ్ మోడల్ నెంబర్ 3లో కేస్ 3 చూడండి ఏమంటున్నాడు, 4a²b 6ab 8ab² ఇలా హెచ్సిఎఫ్ ఎంత అని అంటాడు. 6కి 8కి హెచ్సిఎఫ్ అనుకొని తర్వాత ఇక్కడ ఏబీలలో ఏదైతే తక్కువ ఘాతం ఉందో దాన్ని రాసేస్తే అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తాం, 4, 8 ఫస్ట్ స్టెప్ 1లో 4, 6, 8 వీటికి హెచ్సిఎఫ్ ఎంత, 2, 2 2 2 3 2 4 ఇక్కడ 2 4 పైన 3 పోదు కాబట్టి ఇంకా ఏం చేయలేము. కాబట్టి దీని హెచ్సిఎఫ్ ఎంత, 2 అవుతుంది హెచ్సిఎఫ్. అయితే ఇప్పుడు దీనికి స్టెప్ 2 ఏంటంటే 2 ఇంటూ ఇక్కడ ఏబి ఉంది సేమ్. కాకపోతే దీనికి తక్కువ ఏది ఉందో, ఏకి a² ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎత్తు ఉంది. కాబట్టి మనం ఏం రాసుకోవాలి, ఏ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ b² ఉంది. తక్కువ ఏది ఉంది, బి ఉంది కాబట్టి బి అని రాసుకోవాలి. ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది. మోడల్ నెంబర్ 3లో కేస్ 3 చూద్దాము. కేస్ 3లో సెకండ్ ప్రాబ్లం. హెచ్సిఎఫ్ మోడల్ నెంబర్ 3 కేస్ 3లో సెకండ్ ప్రాబ్లం, x²y - xy², 3x - 3y, x² - 2xy - y² హెచ్సిఎఫ్ ఎంత అని అంటున్నాడు. చూడండి ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే దీన్ని x²y - xy², ఇంకోటి 3x - 3y, ఇంకోటి x² - 2xy - y². ఇక్కడ x²y - xy² లో xy కామన్ తీస్తే
ఇక్కడ ఎక్స్ కామన్ తీసినాను, ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ తీస్తే ఇంకో ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసినాను, ఇక్కడ వై స్క్వేర్లో ఒక వై ఉంటుంది. నెక్స్ట్ 3x - 3yలో 3 కామన్ తీస్తే 3x - y కామన్ ఉంటుంది. ఇక్కడ చూడండి a² - 2ab - b² అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. కాబట్టి x - y హోల్ స్క్వేర్ రాసుకుంటాను. ఇప్పుడు మనకు ఇక్కడ కామన్గా ఉండేది ఏంటిది, xy కామన్గా ఉంది, xy కామన్గా ఉంది, xy స్క్వేర్ కామన్గా ఉంది, xy స్క్వేర్ ఉంది. అంటే తక్కువ ఉన్నది ఏంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తక్కువ ఉన్నది ఏంది, xy ఉంది. దానికంటే ముందు xy 3 ఇక్కడ 1. వీటి యొక్క HCF ఎంత, 3xy అవుతుంది, 3xy. నెక్స్ట్ ఇక్కడ తక్కువ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. తక్కువనే తీసుకోవాలా x. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఏం లేదండి, ఇక్కడ xy, ఇక్కడ 3, దీన్ని ఇట్లా చేంజ్ చేసుకొని తర్వాత ఇక్కడ HCF రాసుకుంటే అయిపోతుంది. ఇది ఆన్సర్ అవుతుంది.